ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే. నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ తిరుపతి. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే అలో చేసేటువంటి కుమారధార తీర్థానికి అయితే వెళ్ళబోతున్నాం. ఈరోజు ప్రజెంట్ నేను వచ్చేసి తిరుపతిలో ఉన్నాను. తిరుపతిలో అలిపిరి బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మనమైతే ఈ బస్సుని బోర్డ్ చేసి మనం తిరుమల పైకి అయితే వెళ్తున్నాము. సో రైల్వే స్టేషన్ దగ్గర ఎవరైనా టికెట్ తీసుకోకుండా ఉంటే వాళ్ళని ఇక్కడైతే ఆపుతారనమాట, అలిపిరి బస్ స్టాండ్ దగ్గర. సో ఏసీ బస్ వచ్చేసి 110 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పర్ హెడ్. అదే మీరు అప్ అండ్ డౌన్ కనుక తీసుకుంటే 20 రూపీస్ సేవ్ అవుతుంది పర్ హెడ్. సో ఇది లేట్ చేయకుండా మనం తిరుమల పైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి కుమారధార తీర్థానికి అయితే వెళ్ళబోతున్నాం. చాలా అడ్వెంచరస్ ట్రెక్. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఆ తీర్థం అయితే ఓపెన్లో ఉంటుంది. సో మిగతా విషయాలన్నీ పైకి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను. టైం అయిపోయింది. సో ఆల్రెడీ ఇప్పుడు 8 అయితే అవుతుంది. నేనే కొంచెం లేట్ అయిపోయాను. సో పైకి వెళ్ళిపోయి ట్రెక్ని అయితే షురూ చేద్దాం. చలో. వచ్చిన బస్సు మధ్యలో ఉంది కదా, అది స్టార్ట్ అయిపోయింది. మన బస్సు అయితే అలిపిరికి వెళ్ళి చెక్ పాయింట్లు చెకింగ్ అయ్యాక డైరెక్ట్గా కోటపైకి అయితే రీచ్ అయిపోతాం. ఇక్కడ మన లగేజ్ అయితే స్కానింగ్ చేయించుకోవాలి. నేనైతే చిన్న బ్యాగ్ ఒకటి క్యారీ చేస్తున్నాను. వాటర్ బాటిల్ అది ప్లాస్టిక్ అది నాట్ అలౌడ్. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్. ఫస్ట్ టైం వెళ్తున్నాను కుమారధార తీర్థానికి. నేను తిరుపతిలో ఉంటాను కానీ అసలు ఇన్ని రోజుల్లో ఎప్పుడు వెళ్ళింది లేదు. చెకింగ్ అయితే అయిపోయింది. మన బస్సు కూడా వచ్చేస్తుంది. ఇంకా పైన కలుద్దాం. స్టార్ట్ అయిపోయాం. పైకి అయితే రీచ్ అయిపోయాం. నెక్స్ట్ పాప వినాశనం బస్ ఎక్కాలి. మళ్ళీ అయితే రీచ్ అయిపోయాం. వెంటనే ఇప్పుడు బస్ అయితే చేంజ్ అవ్వాలి. పాప వినాశనం బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి పాప వినాశనం బస్ అయితే ఎక్కాలన్నమాట. సో పాప వినాశనం బస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా రాంబగిచ్చే దగ్గరనే ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ ఏదైతే ఉందో ఫైర్ స్టేషన్ పక్కనే పాప వినాశనం బస్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి బోర్డు అవ్వాలి. అక్కడ కనిపిస్తున్నాయి కదా బస్సులు, అవే పాప వినాశనం బస్సులు. స్టార్ట్ అయిపోయాం పాప వినాశనంకి. అక్కడ చూడండి, చంద్రగ్రహణం దృష్ట్యా వన్యమృగాల కదలిక దృష్ట్యా తీర్థంలో పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తుల్ని అనుమతించబడును. లావుగా వాళ్ళు పంపడం రాని అక్కడ కూడా మళ్ళీ పంపిస్తారు. మ్యాటర్ చాలా ఉంది, దిగిన తర్వాత చెప్తా. బయలుదేరేసాం. చెకింగ్ అంతా అయిపోయింది. చాలా మ్యాటర్ ఉంది చెప్పాల్సింది, దిగిన తర్వాత చెప్తా. ఈ రోడ్డుని ఇంత ఖాళీగా చూడడం ఇదే ఫస్ట్ టైము. చంద్రగ్రహణం సందర్భంగా అసలు చాలా రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. బస్ అయితే ఇప్పుడే దిగాము. సో ఇలా వెళ్ళాలి. అక్కడ ముందు పాప వినాశనం డ్యామ్ వస్తుంది. ఆ డ్యామ్ పై నుంచి అయితే మనం కుమారధార తీర్థానికి వెళ్ళాలి. మ్యాటర్ చెప్తాను చూడండి. కుమారధార తీర్థంలో వన్యమృగాలు అంటే వైల్డ్ యానిమల్స్ ఎక్కువ కదలికలు ఉన్నాయంట. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఉందంట. సో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. రెండోది ఏంటంటే 10 ఇయర్స్ కంటే లోపల ఉన్న వాళ్ళని 40-45 ఇయర్స్ కంటే అబోవ్ ఉన్న వాళ్ళని అలో చేయట్లేదు. క్లియర్గా బస్లో సెక్యూరిటీ ఎక్కి చూశారు కదా మీరు, ఎక్కి సో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, నడవగలరా లేదా వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాతే అలో చేస్తున్నారు. కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ బ్రీతింగ్ ఇష్యూ ఉన్న వాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళని అసలు అలో చేయట్లేదు. నేను ఇంత హెల్తీగా ఉంటానో నన్ను కూడా అడిగారు, నీకేమైనా ప్రాబ్లం ఉందా, హెల్త్ ప్రాబ్లం ఉందా అని అడిగితే లేదు సార్ అని చెప్పాను. ఆ తర్వాత అలో చేశారు. ప్రతి ఒక్కరిని పిన్ డీటెయిల్గా చెక్ చేశారు. ఇయర్లో ఒక్కరోజు మాత్రమే అలో ఉంటుంది ఇది. సో బీ కేర్ఫుల్. ఫస్ట్ టైం అబ్బా నేను ఇంత ఫ్రీగా చూడడం అసలు పాప వినాశనంని లైఫ్లో ఫస్ట్ టైం. పెద్ద చిక్లో పడ్డాము. ఏంటంటే కుమారధార తీర్థానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వెంట వాటర్ బాటిల్ క్యారీ చేయాలంట. గ్లాస్ బాటిల్ అలో చేయరంట. ప్లాస్టిక్ బాటిల్ తీసుకురమ్మంటున్నారు. ప్లాస్టిక్ బాటిల్ పైకి అలో చేయట్లేదు. మరి ప్లాస్టిక్ బాటిల్ ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ సంపాదించాం మొత్తానికి. ఇక్కడ ఎవరో పాపము ఇట్లా గ్లాస్ బాటిల్ అలో లేదని చెప్పి ఎవరో ఒకటి ఎక్స్ట్రా తీసుకొచ్చారు. అడగంగా వాళ్ళైతే ఇచ్చారు నాకు ఇది. సో ఇది తీసుకెళ్ళి మళ్ళీ నేను జాగ్రత్తగా డస్ట్బిన్లో పడేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం, లేకపోతే నేను కింద నుంచి ఒక వాటర్ బాటిల్ తెచ్చుకునేవాడిని. అది మ్యాటర్. అక్కడ అనౌన్స్మెంట్ వస్తుంది, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ మాత్రమే అలో చేస్తారు. అది ఇదిగోండి, ఈ రూట్లో వెళ్ళాలి. తొందరగా వెళ్ళమంటున్నారు నన్ను. త్వరగా వెళ్ళండి, క్లోజ్ చేసేస్తారు, త్వరగా వెళ్ళండి, క్లోజ్ చేసేస్తారని ఎవరు చూసినా చెప్తున్నారు. ఇదిగోండి మ్యూజిక్ అది కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది. కొంచెం వరకు నేను వాయిస్ ఓవర్ ఇస్తా. పాప వినాశనం డ్యామ్ చూడండి, అసలు అదిరిపోయింది. మార్నింగ్ వ్యూ. వాటర్ బాటిల్కి అయితే ఇప్పుడే వాటర్ ఫిల్ చేసుకున్నాను. ఇక్కడ వాటర్ ఫిల్ చేస్తున్నారు. ఇక్కడైతే ప్రసాదం సర్వ్ చేస్తున్నారు.
ప్రసాదం అయితే తీసుకుందాం. అన్నప్రసాదము ఇది వచ్చేసి పులిహోర ఇస్తున్నారనమాట. ఎవరికైనా సరే ఆన్ ద వే తినాలనిపిస్తే కనుక తీసుకెళ్ళచ్చు. ఈ పేపర్స్ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మళ్ళీ వీటిని డస్ట్బిన్లో పడేసేయాలి. నేనైతే ఉప్పా ప్రసాదం తీసుకున్నాను. ఇక్కడ తినేసి స్టార్ట్ అవుదాం. అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ రూట్లో బయలుదేరాలి. అయిపోయింది, ప్రసాదం అయితే తీసుకున్నాం కదా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళాలన్నమాట. నా వెనకాల కనిపిస్తున్నాయి కదా స్టెప్స్, ఆ రూట్లో వెళ్ళాలి. ఆల్మోస్ట్ 1 to 1.5 hour ట్రెక్కింగ్ ఉంటుంది. సో చాలామంది సజెషన్ ఏంటంటే చెప్పులు వేసుకెళ్ళండి, చాలా వరకు రాళ్ళు అవి గుచ్చుకుంటాయి, కొంచెం ఇబ్బందిగానే ఉంటుందన్నారు. బట్ నేను ఏ ఆధ్యాత్మిక క్షేత్రానికైనా సరే చెప్పులు వేసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు. పర్వతమలైలో కూడా చూస్తుంటారు మీరు, పర్వతమలై కూడా నేను చెప్పులు వేసుకెళ్ళలేదు. సో చూద్దాం, అంత దేవుడి పైన భారం వేసి చలో ఇదిగోండి స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి ఇందాక చూసినప్పుడు ఇంత క్రౌడ్ అయితే లేదనమాట. ఇప్పుడు చాలామంది పిల్గ్రిమ్స్ అయితే వచ్చేసారు. నమో వెంకటేశాయ. కొంచెం అయితే పైకి ఎక్కొచ్చాం. ఇక్కడ నుంచి ఈ పాత అయితే స్టార్ట్ అవుతుంది. కుమార తీర్థం 0.5 kilometers. ఇదిగోండి మొత్తం ఇలా ఉంది పాత అంతా, రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఇది ఇలా ఉంది పాత మొత్తం. వెళ్తా ఉన్నాను అలా మెల్లగా. కొంచెం ముందుకు వస్తే ఇలా ఒక సైన్ బోర్డు కనిపిస్తుంది. ఈ పాతలో వెళ్తే రామకృష్ణ తీర్థం, కుమారధార తీర్థానికి వెళ్ళాలి కాబట్టి ఇలా వెళ్ళాలి. తిరుమల కొండలు ప్రశాంతంగా ఉంటాయి పైన. చాలామంది రిటర్న్ అయిపోతున్నారు అప్పుడే. టైం ఎంత 9:40 అవుతుంది. చాలామంది రిటర్న్ అయిపోతున్నారు. కొంచెం అయితే రెస్ట్ తీసుకుంటున్నాను మధ్యలో. ఆల్మోస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 1 km వచ్చింటాను. సో వెళ్ళాలి. ఇటు నుంచి వెళ్ళేవాళ్ళు, అటు నుంచి వచ్చేవాళ్ళు, ఇద్దరికి ఒకే పాత్ ఉందన్నమాట. నేరోగా ఉంది అది. అబ్బా రియల్ అడ్వెంచర్. ఆ గ్రూప్ తర్వాత నేను ఒక్కనే ఉండేది. ఇదిగోండి వెనకాల ఎవరు లేరు, స్లో అయిపోయాను నేనే. పైప్ లైన్ అయితే దాటాలి, అటు సైడ్కి వెళ్ళాలి. బాగా ఎండ్ ఉంది. వాటర్ బాటిల్ మాత్రం పక్కా క్యారీ చేయండి. వాటర్ బాటిల్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది. అవిలో పక్షులు అవి అరుస్తుంటాయి కదా, ఎంత బాగుందో మార్నింగ్ వినడానికి. ఇప్పుడు కొంచెం ఇంపార్టెంట్ విషయం చెప్పేది ఉంది. యాక్చువల్గా తిరుమలలో 108 తీర్థాలు ఉంటాయి. సో 108 తీర్థాల్లో పబ్లిక్కి కొంతవరకు మాత్రమే అలా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 5 to 6 అంతే. మిగతావన్నీ కొన్ని విశేషమైన పర్వదినాల్లోనూ, కొన్ని ప్రత్యేకమైన రోజుల్లోనూ అటువంటి తీర్థాలకైతే భక్తులను అలో చేస్తారు. కుమారధార తీర్థం అందులో ఒకటి. కుమారధార తీర్థం ఏంటంటే పాల్గొన మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు మాత్రమే సంవత్సరంలో ఒక్కరోజు, మార్చి నెలలో వస్తుంది అది. సో ఆ మార్చి నెలలో వచ్చేటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో ఆ పౌర్ణమి రోజు మాత్రమే ఈ కుమారధార తీర్థానికి అయితే అలో చేస్తారు. సో ఇప్పుడు మనం వెళ్తుంది అక్కడికి. నా వెనకాల ఇంకొంతమంది డివోటీస్ అయితే వస్తున్నారు. కొంతమంది పైపుల పైన నడుస్తుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు అరుస్తున్నారు అనమాట, పైపుల మీద నడవకూడదంట. మెల్లగా ఇట్లాంటి ఫారెస్ట్లో వెళ్తున్నప్పుడు ఏం మాట్లాడకుండా కెమెరాను అలా వదిలేస్తాను. సో విజువల్స్ని చూడండి. రాని వాళ్ళందరూ, మీ అందరికీ ఎవరెవరైతే కుమారధార తీర్థాన్ని దర్శనం చేసుకోలేకపోయారో వాళ్ళందరికీ ఇది ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉండిపోద్ది. ఏదో యానిమల్ పూపు. గ్రూప్తో కలిసి వెళ్ళాలి, సోలోగా అసలు వెళ్ళకూడదు. మ్యాక్సిమం గ్రూప్తో ఉండడానికి ట్రై చేయండి. ఇదిగోండి ఇప్పుడే స్టార్ట్ అయింది అసలు శకం. ఇంకిలా ఉంటుంది మొత్తం. ఇదిగోండి చాలా వరకు అయితే ఎక్కువ వచ్చాం, వెళ్తా ఉన్నాం. టీటీడీ స్టాఫ్కి కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కానీ హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఎన్ని అరేంజ్మెంట్స్ చేశారు, ఎంత ప్రొటెక్షన్ చేస్తున్నారు, ఎంత అవేర్నెస్ తీసుకొస్తున్నారు. గ్రేట్. కుమారధార తీర్థం 1.5 kilometers. ఇంకా మనం ఎక్కువచ్చిన డిస్టెన్స్ని వేస్తున్నారు.
ఇది మన బ్యాక్ సైడ్ వ్యూ ప్రస్తుతానికి. గోయింగ్ వెళ్తున్నాం, ఆన్ గోయింగ్. మెల్లిగా నడుస్తా పోతా ఉండండి, పరిగెత్తద్దు, మెల్లిగా నడవండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు. మొత్తం స్టోన్ రాళ్ళు. ఓకే, చెప్పులు లేకుండా వస్తే మాత్రం కొంచెం ఇబ్బంది. నేనంటే ఏదో ముండిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను కానీ గుచ్చుకుంటున్నాయి బాగా. ఈ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. చాలా దూరం ఎక్కొచ్చాం. ఇదిగోండి ఎలిఫెంట్ పూప్, ఇది ఏనుగులు, ఎలిఫెంట్ పూప్. ఎండ మాత్రం రేవెట్టేస్తుంది అసలు, మామూలు ఎండ కాదు, చిట్లిపోతుంది. 2 కిలోమీటర్స్ వచ్చాం ఇప్పటి వరకు మనం. ఉచిత వైద్య సదుపాయం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అట్టు కూడా ఇస్తున్నారు ఇక్కడ. ఇప్పుడైతే స్టీప్ స్టార్ట్ అయింది ఎత్తు. ఓ మై గాడ్, ఈ ల్యాండ్ మొత్తం అంతా రాళ్ళు, పైకి ఎక్కుతుంటే అసలు అడుగు పెడుతుంటే గుచ్చేస్తుంది. రాను మరింత కష్టంగా అయితే మారిపోయింది. 1 minute చిన్న షార్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాను. అయితే మీరు వెళ్ళి వచ్చి ఇక్కడే కూర్చుంటాను. చాలా కష్టం. వాటర్ కనుక లేకుండా వస్తే చాలా ఇబ్బంది పడతారు. వాటర్ మాత్రం మర్చిపోకుండా తెచ్చుకోండి. కొంచెం పైకి ఎక్కిన తర్వాత ఫ్లాట్ రోడ్ ఉంటుంది, అక్కడ నుంచి కొంచెం సిచ్యువేషన్ నార్మల్ ఉంటుంది. చూద్దాం. చంద్రగ్రహణం ఉంది కదా ఈరోజు, సో క్లోజ్ చేసేస్తారు, త్వరగా నడవండి అని చెప్పి డిపార్ట్మెంట్ అలర్ట్ చేస్తుంది అనమాట. షూరు చాలామంది ఈ టైంకి రిటర్న్ అయిపోయారు. ఆల్మోస్ట్ టైం వచ్చి 10:20 అవుతుంది, ఇప్పటికే చాలామంది రిటర్న్ అయిపోయారు. ఇది ఇలా ఉంది పరిస్థితి. కొంచెం పైకి వెళ్తే ఫ్లాట్ ల్యాండ్ ఉంటుంది, అక్కడి నుంచి ఇప్పటిదాకా హైట్ ఎక్కువ వచ్చాం కదా. ఇలా సినిమా, అబ్సల్యూట్ సినిమా అంతే. అబ్బో చాలా కష్టం. స్టెప్స్ కాదు కదా, మొత్తం అంతా ఇలా రాకీ పాత్ ఇలా ఉంది. ఇలా ఇక్కడ నుంచి కొంచెం ఫ్లాట్ ల్యాండ్ అయితే స్టార్ట్ అయింది, అట్లీస్ట్ బెటర్. ఇదిగోండి ఇలా ఉంది ల్యాండ్, మొత్తం ఫ్లాట్ ల్యాండ్, కొంచెం బెటర్. ఎందుకంటే ఎత్తు ఎక్కడం లేదు కాబట్టి నడిచి వెళ్ళిపోవచ్చు. ఇప్పటిదాకా మనం 2.5 కిలోమీటర్ అయితే వచ్చాం. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. సూపర్ స్టార్ సూర్య దగదగలాడిస్తున్నాడు అసలు ఈరోజు. చెప్పులు వేసుకొని రాలేదమ్మా. చూడండి ఈ రాళ్ళు చాలా షార్ప్గా ఉన్నాయి. ఈ రాయి పైన కాలు పడుతుంటే అసలు నరనరాన్ని టచ్ చేసింది అంటారు కదా, అలా ఉంది. అబ్బా పైకి వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ కుమారధార ఇది డ్యామ్ అయితే ఉంది. అమేజింగ్ అసలు. వ్యూ మాత్రం అదిరిపోయింది. ఒక పక్క తీర్థం, ఒక పక్క పాత్, హైలైట్. అడవిలో కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అయితే ఏర్పాటు చేశారు చూడండి, పాపము గ్రేట్. చంద్రగ్రహణము ఆల్మోస్ట్ 2కో 2:30కో చంద్రగ్రహణం స్టార్ట్ అవుతుంది కదా, ఆ లోపలే రిటర్న్ వెళ్ళిపోవాలంట.
ఎందుకంటే చంద్రగ్రహణానికి మొత్తం ఈ తీర్థం అంతా క్లోజ్ చేస్తారంట. సో కొంచెం బాగా అలర్ట్గా స్పీడ్గా నడవండి అని ఇన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దగ్గరికి అయితే వచ్చేసాం. బో అట్లీస్ట్ ఇక్కడ కొంచెం స్టోన్స్ అవి లేదు, నార్మల్ ల్యాండ్ కాబట్టి కొంచెం స్పీడ్గా నడిచి వెళ్ళిపోవచ్చు. డస్ట్బిన్స్ పెట్టారు చూడండి, ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చెత్త మొత్తం నీట్గా ఆర్గనైజ్ చేశారు. ఎందుకంటే ఎలా వచ్చామో అలాగే వదిలి వెళ్ళిపోవాలి, నేచర్ని నాశనం చేయకుండా. గ్రేట్ థింగ్. ప్రసాదాలు అయితే తింటున్నారు. ఇక్కడ వాటర్ ట్యాంకర్ ఉంది చూడండి, వాటర్ ట్యాంకర్, వాటర్ అయితే సర్వ్ చేస్తున్నారు. ఉచిత వైద్యం, మెడిసిన్స్ చూడండి. పిల్గ్రిమ్స్కి ఏమైనా ఇబ్బందులు ఉంటే, హెల్త్ ఇష్యూస్, మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డాక్టర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. కొంచెం డౌన్ వచ్చింది మళ్ళీ. కొంచెం కిందకి దిగాలి. రాళ్ళు బాగా షార్ప్గా ఉన్నాయి. అసలు చెప్పులు లేకుండా వస్తే మాత్రం కష్టమే. ऊपर जखा है लाए लाए ऊपर पानी आकर तुझे जखे हो वीडियो जैसे డౌన్ అవ్వాలి. రోడ్డు పులులు వస్తాయి, జాగ్రత్తగా త్వరగా వెళ్ళిపోండి కిందకి అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. ఎవరైనా చెప్పులు వేసుకొస్తే మాత్రం ఇక్కడ వదిలేయచ్చు. ఇక్కడ రోప్ ఉంది సపోర్ట్ కోసం, పట్టుకొని దిగాలి. జారుతుంది కూడా కొంచెం. వెళ్ళేదానికి ఒక రోడ్డు, వచ్చేదానికి ఒక రోడ్డు అనమాట. ఇవ్వండి చూడండి అసలు ఎలా ఉందో. ఇలా రండమ్మా. జారితే మాత్రం అసలు ఇంకా పాతాళమే. రోప్ పట్టుకొని దిగాలి. రోప్ సపోర్ట్గా రోప్ కట్టారు. చల్లగా ఉంది అసలు మొత్తం చెట్ల నీడలో. వస్తున్నా మహేష్ ఆపు అక్కడ. ఆవి నాపు. ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు. ఫాస్ట్ దిగుతావు, స్లోగా దిగాలి. పంపించు పైకి పంపించు. చూడండి అసలు ఎలా ఉంది మొత్తం శిలలంతా. గోవిందా పైకి వెళ్ళండమ్మా, మీరు పైకి పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి. చెప్పాను కదా ఏనుగులు, అక్కడ మనకి ఏనుగు ఎలిఫెంట్ పూపు కనిపించిందని. పక్కా అంట ఎలిఫెంట్స్ ఉన్నాయంట. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు బ్యాక్ సైడ్. బా 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 బా. ఈ రాళ్ళు కదులుతున్నాయి.
ఓహో. నిదానంగా వెళ్ళాలి. ఇక్కడ కొద్దిసేపు ఆగమంటున్నారు, ఎందుకంటే అక్కడ నుంచి వచ్చేవాళ్ళు రావాలంట. మీ లెఫ్ట్ సైడ్ వచ్చే వాళ్ళు రైట్ సైడ్ లో కొంచెం దారి వదలండి, వాళ్ళకి వచ్చేయండి. ఇప్పుడే స్టార్ట్ అయింది మళ్ళీ. సో స్టార్ట్ అయ్యారు, అలో చేస్తున్నారు అనమాట ఇప్పుడే. స్టోన్స్ మొత్తం ఇవి బ్లేడ్లు లాగా ఉన్నాయి, షార్ప్గా. ఐఎమ్ ద లాస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ అమాంగ్ ఆల్ ఆఫ్ దెమ్. నైట్ డ్యూటీ చేసి మళ్ళీ తీసుకుంటా వెళ్ళిపో. అబ్బా. ఒక కొంచెం అయితే హాల్ట్ చేసి పెట్టారు సెక్యూరిటీ, కొంతమందిని అలో చేస్తున్నారు అనమాట. సో నీడలో వెయిట్ చేస్తున్నాం. రాళ్ళు కూడా మొత్తం బాగా స్లిప్పరీగా ఉన్నాయి, అసలు ఎక్కడ అడుగు పెట్టాలన్నా భయంగా ఉంది. ఉన్నది ఏంటంటే పడితే మాత్రం షార్ప్గా ఉన్నాయి, ఎక్కడో చోట మాత్రం ఒక్కబడుద్ది. అందుకే రిస్క్ చేయదలుచుకోలేదు. ఎలా ఉన్నాయి, బ్లేడ్లు లాగా ఉన్నాయి ఒక్కొక్క స్టోను. ఇప్పుడే క్యూ అయితే మూవ్ అయింది, వెళ్తున్నారు. మనమే లాస్ట్, మన తర్వాత ఎవరు లేరు, ఎక్కడికి వెళ్ళినా లాస్టే. ఇది కదా డిసిప్లిన్ అంటే. మొత్తం ప్లాస్టిక్ యూసేజ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం నీట్గా కవర్లో వేసారు. స్టార్ట్ అయింది. సో వెళ్తున్నాం కుమారధార తీర్థంలోకి. మెల్లమెల్లగా ఇప్పుడే పంపిస్తున్నారు అందరినీ. ఓ మై గాడ్. ఇదిగోండి ఇలా బార్కెట్స్ ఉంటాయి, బార్కెట్స్ పట్టుకొని కిందకి దిగాలి. ఓ ఏంటి ఇలా ఉంది. రావాలి పైకి వచ్చే వాళ్ళకి సహకరించండి, కొంచెం లాగండి వాళ్ళని. లాస్ట్ మూమెంట్ లో కొద్దిగా సహకరించండి. పోవాలి, ఇక్కడ దిగిపోయే వాళ్ళకి ఇక్కడ ఆగిపోయారు. బాబోయ్, ఇది ఎక్కడ ఎంత కష్టమో తెలుసు అసలు వచ్చేటప్పుడు. చాలా కష్టంగా ఉంది అసలు, చాలా బ్యాలెన్స్డ్గా దిగాలి. చూడండి అసలు ఆ ల్యాడర్ పై నుంచి కిందకి దిగాం. సెక్యూరిటీ వాళ్ళు ఫోన్ లోపల పెట్టండి అని అలర్ట్ చేస్తున్నారు. బా భూమి మీద ఇట్లాంటి ప్లేస్ ఉందనేది కూడా నేను అసలు ఊహించుకోలేకపోతున్నాను, అలా ఉంది. అక్కడ గుడి ఉంటుంది, గుడి అక్కడికి వెళ్ళి స్నానం చేసి అక్కడికి రావాలి. స్నానం చేసొద్దాం.
అక్కడ చిన్నని సన్నని జలధార ఉంది, అక్కడి నుంచి వస్తుంది ఆ తీర్థం. నాకైతే వేరే ప్లానెట్ని చూసినట్టుంది పోయా. నిజంగా మన తిరుమల కొండల్లో ఇలాంటి ఒక తీర్థం ఇన్ని రోజులు మార్మికంగా రహస్యంగా ఉన్నదా అనిపించింది నాకైతే. ఇదంతా చూసిన తర్వాత బా నా పైన ఉన్న ఈ కొండశిల మాత్రం పాము పడగలాగా ఉంది. తిరుమల కొండల్లో సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఓపెన్ చేసే కుమారధార తీర్థం ఇది. ఇలా ఉంటుందా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఉంటుందని. తడవడానికి పవిత్ర స్నానం అయితే చేశాను, తీర్థం కూడా కొంచెం పట్టుకున్నా. అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్, మాటల్లో చెప్పలేను, అంత బాగుంది. తర్వాత వచ్చి ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూర్తి ఉంటారు అక్కడ వెళ్తున్నాం దర్శనానికి. దర్శనం కోసం అయితే క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు మనం. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ అసలు ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ మళ్ళీ మనం సంవత్సరం రోజుల తర్వాత చూడబోతాం. నెక్స్ట్ పాల్గొన మాసం పౌర్ణమికి మళ్ళీ ఈ పవిత్రమైన తీర్థాన్ని అయితే ఓపెన్ చేస్తారు. అప్పుడు వచ్చి మళ్ళీ దర్శనం చేసుకుందాం. సో లక్కీ ఎందుకంటే మంగళవారము అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనము, రెండవది చంద్రగ్రహణం రోజు. సో మధ్యాహ్నం అప్పుడు ఇక్కడ ఉన్నాను నేను. గ్రేట్, గాడ్ బ్లెస్సింగ్. నేను నిచ్చెనెక్కి ఇప్పుడు మళ్ళీ వచ్చిన దారిలోనే వెళ్ళాలి. వచ్చిన దారి అంటే జాగ్రత్తగా వచ్చిన దారి అంటే వెళ్ళాలి. ఎలిఫెంట్స్ ఉన్నాయంట దారిలో. మనం ఎలిఫెంట్ పూపు అది చూసాం కదా, సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇలాంటి దారిలో నడిచి వెళ్ళాలి. ఇప్పుడు స్లోగా జాగ్రత్తగా. లక్ష్మీదేవి అమ్మవారు మనం వెళ్ళే దారిలో వెళ్ళిపోయాం కదా స్ట్రైట్గా, అప్పుడు టైం తక్కువ ఉండి. ఇదంతా కూడా పసుపు దార, అమ్మవారు స్నానం ఆచరించినటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ వాటర్ అక్కడక్కడ కొంచెం ఎల్లో కలర్లో ఉన్నాయి చూడండి. ఇక్కడంతా ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా పసుపు దార. వచ్చేటప్పుడు ఆ పక్క నుంచి దిగాం కదా, ఇప్పుడు ఇలా వెళ్ళాలి పైకి. పైకి వచ్చాక వాటర్ ఉన్నాయి, సో ఇక్కడ కొంచెం వాటర్ తాగి ఒక 5 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఇలా వచ్చాం కదా, ఇలా వెళ్ళిపోవాలి. వచ్చేటప్పుడు కొంచెం ఫోర్స్ మీద ఎనర్జీ మీద ఉన్నాం కదా, సో ఏం అనిపించలేదు. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎండ, రాళ్ళు కాలుతున్నాయి, అట్ ద సేమ్ టైం పెయిన్ స్టార్ట్ అయిందనమాట పాదాల లోపల నుంచి. రాయి పైన అడుగు పెడితే మొత్తం నర్వస్ సిస్టమ్ ఎంత ఉందో చెప్తుంది. సినిమానే, కిందకి దిగే లోపల మాత్రం ఖచ్చితంగా సినిమానే. ఇక్కడ చూడండి, ఆ చెట్లు వాటర్ మధ్యలోనే ఉన్నాయి కదా, అయినా కూడా మొత్తం డ్రై అయిపోయాయి. రీజన్ ఏంటంటే వాటి లైఫ్ స్పాన్ అనేది అయిపోవడం అన్నా ఉంటుంది, లేకపోతే అవి మోతాదుకు మించి ఎక్కువ వాటర్ని సక్ చేయడం అన్నా ఉంటుంది అనమాట. రెండిట్లో ఏదో ఒక రీజన్ ఉంటుంది. సో అలా దగ్గరకు వచ్చేసాను. ఆల్మోస్ట్ ఇంకా 1/2 kilometer ఉంది. నేను చేసిన పొరపాటు మీరు చేయొద్దు. ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కానీ ఆఫీసర్స్ కానీ వాళ్ళంతా ఇన్స్ట్రక్షన్ చేస్తుంది ఏంటంటే, చెప్పులు లేకుండా వస్తే ఇక్కడ చిన్న చిన్నవి అడవి జంతువులవి వాటి బాడీ నుంచి కొన్ని ముళ్ళు అట్లాంటివి ఇవి వస్తాయంట, అవి కుచ్చుకుంటాయంట. సెప్టిక్ కూడా ఉంటాయి, సెప్టిక్ కూడా అవుతుంది. సో జాగ్రత్తగా ఉండాలి, చెప్పులు వేసుకుని రావాలని చెప్పారు. వెళ్ళేటప్పుడేమో కొంచెం బాగానే ఉండింది, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఎండ, రాళ్ళు, గులకరాళ్ళు షార్ప్గా ఉన్నాయి, అందులోనే కాలుతున్నాయి. కొంచెం కష్టం అనిపించింది. పర్లేదు కానీ
ఓకే అది ఎనీవే దగ్గరికి అయితే వచ్చేసాం పాప వినాశనం డ్యామ్ దగ్గరికి. సో ఎవరైనా సరే కుమారధార తీర్థం నెక్స్ట్ ఇయర్ రావాలి అనుకుంటే స్టార్ట్ ఎర్లీ మార్నింగ్, కొంచెం ముందుకు రావడానికి ట్రై చేయండి. అది సో సూపర్ అయిపోయింది కుమారధార తీర్థం సంవత్సరంలో ఒక్కసారి. సార్ థ్యాంక్ యూ సార్. సార్ చాలా సేఫ్గా తీసుకొచ్చారు, ఎందుకంటే నేను చెప్పులు లేకుండా వచ్చాను కదా. పాపం ఆయన అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తూ సో నిదానంగా కిందికి తీసుకొచ్చారు, చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. అండ్ అందరికీ కూడా ఎస్పెషలీ పోలీస్ డిపార్ట్మెంట్కి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి, హెల్త్ డిపార్ట్మెంట్కి, మొత్తం ఎంటైర్ టీటీడీకి ఇంత పెద్ద ఆర్గనైజేషన్ చేసిన సూపర్. ఎవరికి ఏ చిన్న ఇబ్బంది కూడా లేకుండా తీసుకొచ్చారు. మధ్యలో ఎవరికో హెల్త్ బాగలేకపోతే స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చి అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్లారు. అది గ్రేట్. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మార్చిలో వచ్చే పౌర్ణమికి కుమారధార తీర్థం అయితే ఓపెన్ ఉంటుంది. సో అది 2500 మెంబర్స్ మాత్రమే అలో చేస్తారు. సో ఎర్లీగా వచ్చిన వాళ్ళకి అవకాశం ఉంటుంది. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. ఇంతవరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.